గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలకు రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. 100కి పైగా దేవాలయాలు 205 కిలోమీటర్ల పొడవైన రోడ్డుతో అనుసంధానిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బీబీజీ రామ్జీ సాస్కి నిధులతో రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్న రహదారుల సౌకర్యం మెరుగుపట్టడం లేదన్న విషయం క్షేత్రస్థాయి పర్యటనలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీంతో గుడిబాట పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చి 120 కోట్లతో 26 రహదారుల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. అహోబిలంలోని శ్రీలక్ష్మీ నరసింహ క్షేత్రం, మదనపల్లి నియోజకవర్గం గట్టు వెంకటరమణ స్వామి ఆలయం, మారుమూల ప్రాంతాలను దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి వద్ద ఉన్న పుడియగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, ఘాట్ రోడ్డు, సత్యవేడు నియోజకవర్గంలోని సింగిరి కోన, సోమేశ్వరం, తలుపులమ్మల మార్గం, ఇట్లాగా అనేక మార్గాలు కన్స్ట్రక్షన్ చేయించారన్నటువంటిది హైలైట్ చేశారు. చదువుకో హాయిగా కొత్తగా వసతులు మెరుగ్గా ఎస్సీ విద్యార్థులకు నూతన హాస్టల్ ఇప్పటికే 6 భవన సముదాయాల నిర్మాణాల పూర్తి, 1 మినహా మిగతావి సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి. చదువుకునేందుకు విశాలమైన స్టడీ రూములు, భోజనాలు చేసేందుకు డైనింగ్ హాళ్లు, వండి వార్చేందుకు వంటగదులు, సరిపడా స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఇలా సకల హంగులతో ఎస్సీ విద్యార్థులకు వసతి గృహాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఏళ్లుగా పెచ్చులుడే పైకప్పులు, కారుతున్న భవనాలు, ఇరుకు గదులతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది 86 కోట్లతో 25 వసతి గృహాల పనులు ప్రారంభించి ఇప్పటికే 6 భవన సముదాయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. బంగ్లాదేశ్లో